దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 88 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పోలింగ్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎక్కడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 63.9% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 76.23% పోలింగ్ నమోదు కాగా ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని బైతూర్ బీఎస్పీ అభ్యర్థి హఠాన్ మరణంతో అక్కడి ఓటింగ్ను మూడో దశకు మార్చారు. రెండో దశ పోలింగ్ లో అత్యధికంగా 76.23% ఓటింగ్ తో త్రిపుర తొలి స్థానంలో ఉంది. 76.06%తో మణిపూర్ రెండో స్థానంలో ఉంది. సమస్యాత్మక ప్రాంతమైన ఛత్తీస్గఢ్ 72.13%తో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఛత్తీస్గఢ్ పోలింగ్ బాగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో 71.84%, అస్సాంలో 70.66%, బీహార్లో 62.63%, జమ్మూ కాశ్మీర్లో 67.22%, కర్ణాటకలో 63.90%, కేరళలో 63.97%, మధ్యప్రదేశ్లో 54.42%, రాజస్థాన్లో 59.19%, అటు ఉత్తరప్రదేశ్లో 52.64% నమోదైంది. ఇక మహారాష్ట్రలో 53.51% పోలింగ్తో వెనుకబడింది. రెండో దశ పోలింగ్ ఎన్నికలు జరిగిన 88 స్థానాల్లో కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 6, బీహార్ 5, అస్సోం 5, బెంగాల్ 3, ఛత్తీస్గఢ్ 3, జమ్మూ కాశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపుర 1 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 15.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ పోలింగ్ లో ఉదయం నుంచే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఓటేసేందుకు క్యూ కట్టారు. అలప్పుల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేసీ వేణుగోపాల్ ఉదయమే ఓటేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే బెంగళూరులో క్యూలో నుంచుని ఓటేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో క్యూలో నిలబడి పోలింగ్ లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చినట్లు ఆయన సతీమణి సుధా నారాయణమూర్తి చెప్పారు.